చేసిన తర్వాత పార్వతిని పిలిచారు పర్వతరాజు నాన్నగారు. స్వామి ఆ వామహస్తాన్ని చూపిస్తూ ఇందాకే మా రవి సుబ్రహ్మణ్యం సార్ జాకుండలవాడ వెంకటరమణ గోవింద పార్వతీదేవి వామహస్తాన్ని చూస్తూ అయ్యా ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, కాంతామణి ఈ ముల్లోకముల కన్న తల్లి నీకు కూతురయ్యేను. కాంతామణి ఈ ముల్లోకముల కన్న తల్లి నీకు కూతురయ్యేను. సంతతోపవాసౌరత దీక్షా తనులై సర్వేంద్రియ నిగ్రహులై దీక్షాధనులై సర్వేంద్రియ నిగ్రహులై చింతించు మునులకు దొరుకనటి చిస్వరూపిణికి తండ్రి వైతివి. ఎంత ధన్యుడవో ఎంత పూడవో ఎంత మాన్యుడవో నగరాజా నీవెంత ధన్యుడవో. కాంతామణి ఈ ముల్లోకముల మీ ఇంట్లో ఉండే అమ్మాయి సాదాసీదా అమ్మాయి కాదయ్యా. చరాచర జగత్తు కూడా ఏ తల్లి కోసం ఆరాటపడుతున్నారు. నిరంతరం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ అమ్మను గురించి తెలుసుకోలేమని తెలుసుకున్నారు. అలాంటి జాతి రత్నం ఔదార్యంతో కూడుకున్నటువంటి కుమార్తెగా నీ ఇంట్లో పుట్టిందయ్యా. ఈవిని సాక్షాత్తు శివుడు పెళ్లి చేసుకుంటాడు అని చెప్పాడు. అయ్యా దక్షయజ్ఞంలో సతీదేవి దూరం అయిపోయినప్పటి నుంచి కూడా శివుడికి మనువు మీద మనస్సు లేదు. అట్లాంటి శంకరయ్య పెళ్లి చేసుకుంటాడా? ఇది సాధ్యమా అంటే, నాయన తప్పనిసరిగా అవుతుంది, నా మాట పొల్లుపోదు, ముందు పార్వతిని పరమేశ్వర ఆశ్రమానికి పంపించమన్నాడు. వెంటనే ఆ తల్లి పరమేశ్వర ఆశ్రమానికి వెళ్ళి నందీశ్వరుణ్ణి ప్రార్థించి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే నందికి అడ్డం పడి మొక్కకూడదు, పక్కగా ఉండన్నా మొక్కాలి, లేదా కొమ్ముల మీద అట్లా చెయ్యి పెట్టన్నా ఆ మధ్యలో నుంచి శివయ్యను చూడాలి తప్ప శివుడికి నందికి అడ్డం పడి మొక్కేస్తూ ఉంటారు కొంతమంది. అలా ఏ దేవతా విగ్రహం దగ్గర కూడా వారి యొక్క పరివారం ముందరున్నప్పుడు ఆ మధ్య భాగంలో నమస్కారం చేసుకోకూడదు. అలా నందీశ్వరుని అనుమతి అడిగి ఆయన కాదు కూడదంటే బ్రతిమాలి వెంటనే ఆశ్రమాన్ని తీర్చిదిద్దమ్మా అని ఆమెకు కొన్ని నియమాలు చెబితే ఆవిడ లోన అడుగు పెట్టింది. ఎలా సేవ చేస్తుంది ఆ తల్లి అంటే, తొలికోడి కూవి లోపల నుల్కి వడి లేచి కుటీరపు ప్రాచీనరపు నెరపి చన్నీటిలో హరహరాయని ముంగి పిందెడు నీళ్లు మోసి తెచ్చు శమాది వేదిక నొల్కి మృగ్గిడి ఉద్యానమునమునకు పోయి శివప్రీతి పొరయు మందుల లతంకమ్ములు బిల్వపత్రములు పోయి కోసి అగ్నోదకమ్ములు కుశ పవిత్ర వితతయులు ధూపదీపాది వివిధ వస్తుజాలములు మూర్చు శంకరార్చనకు సతతము పరమ సుకుమారి అచలాదిప కుమారి. ఈ కార్యక్రమాల్లో మరో విద్వాంసులు మా చెన్నయ్య గారు దేవతా నగరం మీద దండెత్తితే దేవేంద్రాది దేవతలు తట్టుకోలేక ఒక రహస్యమైన చోటుకు చేరుకొని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే, అయ్యా శివపార్వతులకు పెళ్ళిళ్ళు జరిగితే తద్వారా వాళ్లకు పిల్లవాడు కలిగితే ఈ రాక్షసుడు మరణిస్తాడని చెప్పగానే వీళ్ళు ఆలోచనలో పడ్డారు. ఒక రహస్యమైన
చోటుకొచ్చారు. తారకాసురుడు చావాలి. వాడు చావాలంటే పార్వతీ పరమేశ్వరుడు కుమారుడు కలగాలి. వాళ్ళ కుమారుడు కలగాలంటే వాళ్ళకు వివాహం కావాలి. వాళ్ళకు వివాహం కావాలంటే వాళ్ళ మనస్సులు ఏకం కావాలి. వాళ్ళ మనస్సులు ఏకం కావాలంటే ఈ పని ఎవరు చేయాలి? మన్మధుడు చేయాలి. ఆ రోజుల్లో దేవతా రాజ్యాంగంలో మన్మధుడు అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఉండేది, ప్రేమ వ్యవహారాల శాఖ. ఇప్పుడు గవర్నమెంట్లో అది లేదు. ఎందుకంటే ఉండేదంతా పగా ప్రతీకారమే తప్ప ప్రేమ వ్యవహారం సాగేది చాలా కష్టం. ఆ రోజు దేవత రాజ్యాంగంలో ఆ పోస్టు ఉన్నది. క్రమేపీ ఆ పోస్టు తీసేశారు. అయ్యా, ఒకరి మీద ఒకరికి అభిమానం కలగాలన్నా గురు శిష్యుల అనుబంధమైన ప్రేమతత్వం ఉండాలి. ప్రేమే లోకానికి. అందుకనే సత్యసాయిబాబా గారు కూడా ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తారు ఆయన. అలాంటి మన్మధుడిని తలుచుకోగానే ఆయన చెరకు వింటుతో, పుష్పబాణాలతో, మావి చిగురాకు గొడుగుతో, ప్రక్కన రతీదేవితో, మిత్రుడైన వసంతునితో అక్కడికి చేరుకున్నాడు. సకల జనానంద సంధాయకుడు, లక్ష్మీనందనుడు, త్రిజగన్మోహనుడు, మహా అందగాడు మన్మధుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇంద్రుడు నేరుగా లేచి ఐరావతో దండ సుండాల గండస్థల మండిత బాహుదండంతో వెన్ను తట్టి, మన్మదా, నిన్ను మించిన వాడు లేడు, రావయ్యా అని ఆయనకి ఎదురుగా వెళ్ళి కూర్చోబెట్టి గౌరవించేటప్పటికి పక్కన భార్య ఉంది. ఇంకా ఆనందపడిపోయాడు. దేవేంద్ర, నిన్నెవరైనా అడ్డగించారా చెప్పు, నీ పదవిని ఎవరైనా కోరారా చెప్పు, ఇహానికి పరానికి లేకుండా చేస్తాను. ప్రజనీకర శేఖరులైన గెలుతు బలమ సమానము కుసుమ బాణ మహత్వమెసంగ ముజ్జగంబుల తల్లడిల్ల సేతు సురపుంగవ కార్యమిరుంగ బల్కుమ అనేటప్పటికీ ఇంద్రుడు మహదానందపడ్డాడు. అయ్యా, పరమేశ్వరుడి తపోభంగం చేసి పార్వతీదేవి దాసుణ్ణి చెయ్యాలి. ఆవిడ ఆయన దగ్గరే ఉంది. ఇది నీ సహాయం, నువ్వు చెయ్యాలి అనగానే లోపల భయమే, పైకి బెంకంగా ఇదెంత పని, చిటుకలో చేసేస్తానని అక్కడేమో మాటిచ్చాడు. యువతలకు వచ్చి కొంత బాధపడ్డాడు. వెంటనే రతీదేవి, ఏమండి, శివుడితో గొడవద్దు, నా మాట వినండి. రతి, ఏమిటి అలా మాట్లాడుతావు? ఇంతగా చింతింపనేటికి ఈశ్వరుత పనుడు పాడి, ఇంతగా చింతింపనేటికి ఇంటి హరిసూడిని ఇల్లాలివి తెరపేదికి ఎంతయు ఇంద్రాదుల కడ ఎన్నెన్ని పల్కి గడవు ఈ వంతులు దూరిలు నలుగురు నగు పాటుగాది ఇంతగా చింతింపనేటికి. రతి, ఈ చిన్న విషయానికి ఇంత ఆలోచిస్తావే? ఇప్పుడే 10 మందిలో మాట ఇచ్చి వచ్చి నీ మాట విని వెనకడుగు వేస్తానా? మదీయ విక్రమలంతికి నిలిచి వచముపకు రా, నేనేమిటో, నా శక్తి ఏమిటో ఒక్కసారి కళ్ళారా చూద్దురా అని పరమేశ్వర ఆశ్రమానికి దగ్గరగా వెళ్ళి ఆయన ఒక్కసారిగా హిమాలయ పర్వతం మీద మిత్రుడు వసంతుడు అడుగు పెట్టగానే హిమమంత పానుమంత వనంత శిమంత అనంత వసంత శోభతో నిండిపోయింది. చిలుకలు, కోయిలలు, గోరువంకలు, ప్రకృతి మనోహరంగా ఉంది, ఆహ్లాదభరితంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది వాతావరణం. ఆ సుఖాలు, పికాలు, చల్లని పిల్లవాయువులు వీస్తూ ఉంటే హిమాలయంలో మునీశ్వరుల యొక్క తపస్సుకు భగ్నం కలుగుతుంది. ఒక సన్నజాజి పూ పొదరింటి చాటుగా వచ్చి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని పరమేశ్వరుడి మీద బాణం వేసేదానికి నుంచో ఉన్నాడు మన్మధుడు. ఆ అవకాశం రానే వచ్చింది. తలారా స్నానం చేసి నారబట్టలు ధరించి నెమ్మదిగా ఆ తల్లి పరమేశ్వర సాన్నిధ్యం చేరి ఆ పూజా ద్రవ్యాలు స్వామి ఎదుట ఉంచి, దేవదేవ సర్వేశ్వర పురగర దీనదయాంబుధి నమో నమో, దేవదేవ సర్వేశ్వర పురగర దీనదయాంబుధి నమో నమో,
మర్గం విదో నిఖిలాగమంత విహారి పాపాపహారి శంభూ పురారి పద్యం విదో భక్త పరిపాలనా దీక్ష అఖిల లోకాధ్యక్షముపచ్చ ఆచమనధ్యక్షమాలాధర నాగచర్మం వరణగవీర గంధం విదో కృపా సింధు తాపసమిత్ర రమణీయ గాత్ర లలాట నేత్ర పుష్పమిది దివ్యమిదు సంపూత చరిత పుష్పమిది జ్ఞాన విద్రూప నిరత దీపమిది నివేదన తాపరహిత అందుకొను హారతిదే చిదానంద భరిత శివాయ నమః శివలింగాయ నమః హరాయ నమః హరలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః భో శంభో శివ శంభో స్వయంభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ప్రత్యేకమైనటువంటి ధ్యానంలో ఉండగా మన్మధుడు గమనించాడు ఆ దృశ్యాన్ని. తరుణము మంచిది ఈ గడియ దాటగనేగరాదటంచు కీడరేయక చంచరీక గుణ మల్లన కర్ణము దాకలాగి శంకరుని ఎడంద సూటిగా అఖండ మనోహర మోహనాస్త్రము మరుడు చివాలు నన్ను విడిచే మార్పు వహింప పురారి చిత్తము. ఆ వేసినటువంటి పుష్పబాణం ఆ హృదయం మీద తాకింది. పరమేశ్వరుడి మనస్సు మారింది. పూలమాల సమర్పిస్తోంది పార్వతి. ఇది ఇంతియా విరుల బంతియా కాంచన కాంతియా లేక నా చిత్త విభ్రాంతియా అని అమ్మవారి కరములు పట్టుకునేశారు స్వామి. పెళ్లి చేసుకోవడానికే వచ్చింది. ఉన్న ఫలంగా చెయ్యి పట్టుకునేటప్పటికి ఆవిడకు సిగ్గేసింది. స్వామి ఇది ఏమి అని అడిగింది. ఎందుకు నా మనస్సు మారిందా అని, ఈ ఆకస్మిక మనోవైకల్యానికి కారణం ఏమిటా అని 4 దిక్కులు చూసేటప్పటికీ మన్మధుడు 2వ బాణం పట్టుకున్నాడు. ఒరీ పాపి మన్మథ, ఒక్కసారి తన 3వ నేత్రాన్ని తెరిచాడు. భయంకరటువంటి అగ్నిజ్వాలు వెలుడుతున్నాయి, పంచభూతాలు గడగలాడుతున్నాయి. పైనుంచి దేవతల ప్రభో శంకర శాంతించండి శాంతించండి అంటున్న వాడి వేడి కేవల జ్వరాలు ఒక్కసారి మన్మధుడు భస్మీపటలమైపోయాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఎంత ఘోర విపత్తు జరిగిపోయింది. అక్కడ ప్రమాదం అంతా కూడా గంటల తరబడకుండదు, క్షణాల్లోనే. నేను అనుకోలేదనేటప్పటికే అన్నీ అయిపోతుంది. అయ్యా ఆ తల్లి మూర్ఛపడిపోయింది, పార్వతీదేవి స్పృహ తప్పి పడిపోయింది, పరమేశ్వరుడు అదృశ్యమై వెళ్ళిపోయాడు. ఇంతలో పర్వతరాజు వచ్చి కూతురుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు పార్వతిని. ఇక్కడ రతీదేవి కాసేపటికి తేరుకొని, మీరు లేని ఈ జీవితం నాకెందుకు స్వామి, నేను మీతోనే వచ్చేస్తాను అని ఆ తల్లి కూడా ఆయనతో పాటు చావడానికి సిద్ధపడుతోంది. ఆ సందర్భంలో వెంటనే అశరీరవాణి చెప్పింది. శరీరం లేని వాణి కనుకనే అశరీరవాణి అన్నారు. ఆకాశం నుండి వినపడింది ఆ మాట. మై తొందరలో శివపార్వతుల యొక్క కళ్యాణ సందర్భంలో నీ భర్త నీకు చేరువవుతాడు, అంతవరకు నీకు అనుంగుడై కనిపిస్తాడని మన్మధుడి యొక్క భార్యకు చెప్పగానే ఆవిడ వెళ్ళిపోయింది. ఈ సందర్భంలోనే వెంటనే అమ్మవారు నేరుగా ఇంటికి తీసుకొచ్చేశారు. పరమేశ్వరుడు దగ్గరన్నా ఉంటే పరమానందంగా జీవితం ఉండింది. మన్మధుడు ఏదో మేలు చేయడానికి వచ్చి నాకు ఇబ్బంది చేసేసాడు. ఇప్పుడు నాకు ఆయన భర్తగా పొందాలంటే నా పరిస్థితి ఎట్లా అని ఎన్నో రకాలుగా బాధపడి వెంటనే నాన్నను ఒప్పించి ఆ తల్లి మళ్ళా గౌరీ శిఖరం, హిమాలయంలో చాలా ఎత్తైనటువంటి శిఖరం అది. ఆ గౌరీ శిఖరం దగ్గరికి చేరుకొని చల్లటి గాలి వీస్తూ ఉంటే ఏదో మేలు జరిగేటువంటి శకునాలు కనపడ్డాయి. మామూలుగా మనం బయలుదేరే ముందు కుడి కన్ను కొట్టుకుంటే మగవాళ్లకు మంచిది, అదే ఎడమ కన్ను కొట్టుకుందనుకోండి ఆడాళ్లకు మంచిది. ఈ మాట ఒకసారి మన గాంధీ రోడ్లో అరికట్ చెప్పేసి వస్తూ ఉంటే ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు వచ్చినాడు. సార్ రాత్రి మీ కథ విన్నాను, కుడి కన్ను కొట్టుకుంటే మగవాళ్ళకు మంచిదన్నారు, ఎడమ కన్ను కొట్టుకుంటే ఆడువారికి మంచిదన్నారు, మరి నాకు రెండునూ కొట్టుకొనును ఎవరికి మంచిది సార్? ఆయన డాక్టర్లకు మంచిది, రోగమేమో చూపెట్టుకోరా అని. ఒక కన్ను కొట్టుకుంటే శాస్త్రం ఉన్నది, రెండూ కొట్టుకుంటే ఇంకో మన ఓకల్ సుధాకర్ సార్ నెమ్మదిగా ఆయన